హాయ్ అండి. అందరికీ దేవి నవరాత్రుల్లో ఇది మా అమ్మ వాళ్ళ ఇంటికాడైతే ఈ అమ్మవారిని అయితే తీసుకొచ్చారండి. ఈవిడిని అమ్మవారి వేషం వేసుకొని ఈవిడ జ్యోతులుచ్చుకొని నాట్యం చేసింది. అయితే అక్కడ నిప్పుల గుండం కూడా పెట్టారండి. చాలా అంటే చాలా బాగా చేశారు. జనాలందరూ కూడా చాలా ఈ మధ్య కాలంలో అసలు నిజంగా ఇంతవరకు మీద ఇప్పుడు చాలా అందరూ కూడా దేవుడి భక్తి అనేది చాలా ఎక్కువగా చూపిస్తున్నారండి. ఎందుకంటే మనకి కరోనా వచ్చిన కాంచి కూడా జనాలందరూ పూజలు ఇవన్నీ బాగా చేస్తున్నారు. ఎందుకంటే మనం చేసుకున్న పుణ్యమే మనల్ని కాపాడుతుంది అన్నట్టు పాపం ఎక్కువగా దేశంలో ఎక్కువ అయిపోతుంది అన్నట్టుగా వీళ్ళు ఇప్పుడు ప్రజలందరూ కూడా చాలా అంటే చాలా బాగా చేస్తున్నారు పూజలు. మా అమ్మ వాళ్ళ ఇంటికాడైతే నిజంగా చాలా అంటే చాలా బాగా చేశారండి. నిప్పుల గుండం వేశారు. నిజంగా ఆవిడ తొక్కుతుంటే నిజంగా చాలామంది తొక్కారండి నిప్పుల గుండం. నేను ఆ వీడియో అస్సలు తీయలేకపోయాను. ఎందుకంటే అస్సలు ఖాళీ లేదు. ఓ పక్క పూనకాలు ఓ పక్కన ఇది. కానీ ఇది మట్టి జ్యోతులు ఇచ్చుకొని ఆవిడ నాట్యం చేస్తుంటే నిజంగా ఆవిడ ఫేస్ దగ్గర నుంచి తీయడానికి కూడా నాకు అవ్వలేదండి. నిజంగా ఈ వీడియో మీకు షేర్ చేస్తగానే ఈ చిన్న మొక్క అయితే నేను తీసాను. అయితే నిజంగా ఆవిడ నాట్యం చేసాక ఆవిడకి పూనకం వచ్చిందండి. ఎంత బాగా ఫేస్లో ఆవిడ ఎక్స్ప్రెషన్ చూపించిందంటే నిజంగా దుర్గమ్మ తల్లి వచ్చి ఆవిడ ఫేస్ అలా కనబడ్డదేమో అనిపించిందండి. నిజంగా జనాలందరూ కూడా తెల్లవార్లు అలాగే కూర్చున్నారండి. ఎవ్వరు ఇంటికి వెళ్ళలేదు. నిజంగా అంత ఓపికకి అంత ఇదిగా ఉండకి ఎందుకంటే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు పూజలు ఇవి కూడా చాలా ఇంట్రెస్ట్ అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు. నేను కూడా అసలు నిజంగా కాసేపు ఉండి అయితే వచ్చేసామండి ఆ రోజు. ఎందుకంటే పిల్లలు ఉన్నారు, ఇంటికాడ అమ్మవారు ఉన్నారు, తెలియదే ఉంది, ఇంట్లో సన్నీ ఉంది కాబట్టి మేము కాసేపు ఉండి చూసి అయితే వచ్చేసాము. నిజంగా చాలా చాలా బాగా చేశారు అక్కడ. భవానీలు మాలలు వేశారు, అమ్మవారి పీఠం అన్నీ చాలా బాగా చేశారండి. నిజంగా ఈ రోజుల్లో నిజంగా అందరూ ఇలా పూజలు చేయడం, మన ఆరోగ్యాల గురించి మనం చేసుకునే వీటి గురించి మనం చేసుకోవాలండి. ప్లీజ్ అండి అందరూ కూడా మనం దైవభక్తి లేనిదే మనం ఏ వీటికైనా ముందుకు వెళ్ళామండి. నిజంగా చెప్తున్నాను. ఇక్కడ ఈ జ్యోతులుచ్చుకుని ఆవిడ అలా నాట్యం చేస్తుంటే ఆవిడ ఫేస్ నాకు నిజంగా చాలా బాగా నచ్చిందండి. ఈ వీడియో మీకు షేర్ చేయాలని ఈ వీడియో అయితే నేను తీస్తున్నాను. నిజంగా మీ అందరికి నచ్చుతుంది అయితే అనుకుంటున్నాను. ఇది ఆవిడ జ్యోతులుచ్చుకుని నాట్యం చేసిన తర్వాత భవానీలు కూడా చేశారండి. అసలు ఆ వీడియోలు తీయడానికి కూడా నాకు అసలు అవ్వలేదు. ఇది ఒక్క వీడియో నాకు క్లారిటీగా వచ్చింది. ఎందుకంటే మనం తీసే వీడియో మీకు కూడా క్లారిటీగా కనబడాలి కాబట్టి ఆవిడ ఎలా నాట్యం చేసిన తర్వాత అప్పుడు నిప్పుల గుండం అయితే తొక్కారు. తెల్లరిగా అట్లా ఆరైపోయింది. సరే అండి, మీకు ఈ వీడియో నచ్చుతుందని షేర్ అయితే చేస్తాను.